అన్ని విషప్రాతలే. రోడ్డెక్కిన ప్రజాపాలన, ఏజెన్సీ చేతికి గ్యారంటీల డాటా, ఓరుగల్లో మిర్చి రైతు కన్నెర్ర, మద్దతు కన్నా తక్కువ ధరపై ఆగ్రహం, 2 గంటల పాటు రాస్తారు దళిత బంధువుల దండయాత్రట, ఇండ్లు కట్టడం గృహలక్ష్మి బిల్లేవి. ఇగో అన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా ఒక నెల రోజులు కూడా కాలేదు, వీళ్ళైతే విషంగా కేయటం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నమస్తే తెలంగాణ అయితే ఆడు కృష్ణమూర్తి అనే ఎడిటర్ అనుకుంటా, వాడు ఈ అన్ని ఇవే విషం అంతా నింపుకొని ఆ కేసీఆర్ ఉచ్చదాగుతుండో ఏమో నాకైతే అర్థం కాదు, కానీ ఆ కేసీఆర్ కేటీఆర్ ఉచ్చదాగుతూ విషం నింపుకొని ఈ విషప్రాతలు రాస్తూ ఉన్నాడు. అన్ని ఇవే కథలు, ఏ ఉండదు ఇలా. నెల రోజులు ఓపిక పట్టరా, ఒక 100 రోజులు ఓపిక పట్టడం అంటున్నారు కదా, అప్పుడు చెప్దాం, చూద్దాం, మీతో పాటు మేము కూడా కలిసి వస్తాం. కనీసం ఒక సమయం ఇవ్వకుండా ఏ ఆగమేఘాలు మీరు చేయమంటే ఎట్లా చేస్తారా? మీరు 9 సంవత్సరాలు మీరు పీక్ పొడిచారని చెప్పేసి ఇప్పుడు చేస్తారా? వీళ్ళేమన్నా సిగ్గుండాలి కొంచెమైనా. 6 గ్యారెంటీ అమలుకు 100 రోజుల సమయం ఉందంటున్న ప్రభుత్వం అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు మాత్రం రద్దు చేస్తూ వస్తున్నది. 10 ఏళ్లుగా తెలంగాణ దేశంలోనే సంక్షేమ రాష్ట్రంగా నిలిపిన ప్రజోపయోగ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిలిపేస్తుండడంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. గృహలక్ష్మి లబ్ధిదారులు వరంగల్ జిల్లాలో నిరసనగా దళిత బంధు అర్హులు కరీంనగర్, నల్గొండలో ఆందోళన చేపట్టారు. దళిత బంధు ఎవరికి ఇచ్చారు? మీ కల్వకోట్ల కుటుంబానికి పోయింది కదా దళిత బంధు, వేరే వాళ్ళు ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేదు. వాస్తవం చెప్పాలంటే సిగ్గుండాల కొంచెమైనా. గొర్రెల పంపిణీలో ఏం జరిగిందో వాళ్ళ అన్ని స్టోరీస్ చూస్తూనే ఉన్నాం. మీరే కదా మింగింది. గొర్రెల తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ పిఆర్ఓలు వాళ్ళందరూ కూడా కలిసి మింగిరు గొర్రెల పంపిణీలో. ఇవన్నీ ఫస్ట్ మీ అవినీతి లెక్కలు తేలిన తర్వాత మీ ఒక్కొక్క స్కీమ్ బయటకు వస్తుంది. అంటే విషయం ఏంటంటే వీళ్ళకు క్లియర్గా కేటీఆర్ ఏం చేస్తున్నామంటే వాళ్ళ అవినీతి పాలన బయటికి రాకుండా ఫస్ట్ వీళ్ళ తప్పులు ఎత్తి చూపి వీళ్ళను ప్రభుత్వాన్ని ఆ దిశగా ఫోకస్ చేసేటట్టు ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఎక్కువ టైం ఇవ్వట్లేదు. అంటే వీళ్ళ అవినీతి ఎక్కడ బయటపడుతుందో, వీళ్ళ అక్రమాలు ఎక్కడ బయటపడుతుందో అనే ఒక కోణంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ విషయం జిమ్ముతా ఉన్నది పత్రిక. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకెప్పుడు ఇస్తారట? సిగ్గుండాలి, సిగ్గు శరం లేకుండా బతుకుతూ ఉన్నారు. ఎవడైతే రాసిండో ఈ ఎడిటర్ కానీ మామూలు బూతులు వస్తున్నాయి నాకు. కేటీఆర్ సిగ్గుందా నీకేమైనా కొంచెమైనా? సిగ్గు శరం లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు ఈ 9.5 సంవత్సరాల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఒక్కరు కూడా ఇవ్వలేదు. చాతగాని దద్దమ్మలు మీరు, చాతగాని ఈడియట్లు మీరు, మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారా? దళిత బంధు ఏమైంది? దళిత బంధు సంబంధించి ఇగో దళిత బంధు అట. ఏ దళిత బంధు 3 లక్షలు 5 లక్షలు తీసుకున్నారు. ఆడ వాళ్ళ కమిషన్లు తీసుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఏం చేయాలి? కమిషన్లు ఇచ్చిన వాళ్ళంతా ఆ బాధితులంతా ఇప్పుడు వాళ్ళపైన ప్రెజర్ పెడతా ఉంటే ఎక్కడ బయటపడతారు ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ ఇది తీసుకొస్తా ఉన్నారు. ఇల్లు కట్టాం, గృహలక్ష్మి బిల్లు ఏమట. ఇగో మీరు ఏం చేసారు మరి? మీరు మీరు ఇవ్వాలి కదా. మీ హయాంలో మాత్రం ఇయ్యరు. ఇప్పుడేమో అడుగుతూ ఉంటారు. రెండో విడత గొర్రెల పంపిణీ ఏమైందట. మీరు వేసిర్రని చెప్పేసి మీరు ఎన్ని 100 కోట్ల రూపాయలు ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ గొర్రెల స్కీమ్లో అక్రమాలు చేసిండు. ఇదో స్కీములు, ఇవన్నీ స్కీములు, వీటికి అది ఒరిజినల్ ఐడి కార్డు ఉంటేనే బస్సు ఫ్రీ అట. అంతే కదా, మరి ఉండాలి కదా, ఆధార్ కార్డు ఉండాలి కదా, అవి ఉంటేనే ఇస్తారు. ఎందుకు ఇవ్వలే? ఎందుకు పెట్టాలి? వాస్తవంగా వేరే స్టేట్లో వచ్చి ఇక్కడ ఫ్రీ బస్ ఎందుకు ఇవ్వాలి? ఖచ్చితంగా ఒక ఐడి కార్డు ఉండాలి కదా, ఉంటే చేస్తారు. దాన్ని కూడా రాద్దంతా చేస్తున్నారు. పథకాలు కొనసాగించాలట. ఏందో ఈ కథ. మెగా డిఎస్సికి చిక్కుముడులు ఎన్నోట వేస్తారు. అవి వేసిన తర్వాత మీకు తెలుస్తుంది. అప్పుడు మెగా డిఎస్సి వేస్తే అప్పుడు మీ ముడ్డు మీద అన్నట్టు అవుతుంది. కేటీఆర్ సిగ్గుండాలి కొంచెమైనా. ఎంత విషప్రాతలు రాయాలో అంత విషప్రాతలు రాసి ఈరోజు ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విధమైనటువంటి ధోరణి తెలంగాణ ఉద్యమంలో కూడా ఇదే విధంగా రెచ్చగొట్టి ప్రజలను దాదాపు 1200 మంది అమరవీరులకు ఈరోజు ఉసురు తీసుకున్నటువంటి ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో నిజంగా కూడా ఆనాడు అమాయకమైనటువంటి యువతను రెచ్చగొట్టి 1200 మంది అమరులకు కారణమయ్యారు ఈ కల్వకుంట్ల కుటుంబం. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా రెచ్చగొడుతూ ఈరోజు పెద్ద ఎత్తున మళ్ళీ రెచ్చగొట్టి మళ్ళీ యువతను రెచ్చగొట్టి వాళ్ళను వాడుకునే, వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దొంగలు, ఈ కల్వకుంట్ల దొంగలు మొత్తం కూడా. దయచేసి మనందరం కూడా వీళ్ళను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. వీళ్ళను ఖచ్చితంగా మనం గట్టిగా అరుచుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవంగా చెప్పాలంటే.